వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. నెల్లూరులో ఒక్క కార్పొరేటర్ కూడా టీడీపీ నుంచి గెలవలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన వారు తప్పు తెలుసుకుని తిరిగి వైసీపీలోకి వస్తే పోలీసులు బలవంతంగా 2 కార్పొరేటర్లను లాక్కుపోయి బెదిరించారని ఆయన ఆరోపించారు. నెల్లూరులో ఒక కార్పొరేటర్ కూడా టీడీపీ నుంచి గెలవలేదని మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన వారు తప్పు తెలుసుకుని తిరిగి వైసీపీలోకి వస్తే పోలీసులు బలవంతంగా 2 కార్పొరేటర్లను లాక్కొని పోయి బెదిరించారని ఆయన ఆరోపించారు. గత రాత్రి 10 గంటల నుంచి 12:30 వరకు పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు అరెస్ట్ చేసిన కార్పొరేటర్లపై ఏం కేసులు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో డిమాండ్ చేశారు. ఒక 10 రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వాళ్ళ కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారో మా పార్టీలో లేరు, అలానే అవతల పార్టీలో లేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని, ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరో ఇక్కడ కడ్డులు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో, అలాగే మేయర్ ఎన్నికల్లో మేయర్ని దించేసేది వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది. అలాగే గత 3 రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు, టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు, లాక్కోవాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లు ఎన్ని? 0. క్లీన్ స్వీప్. ఓకే, క్లీన్ స్వీప్ చేయటం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులమే, పులులు, సింహాలు మేము అనుకుంటే ఎవరు ఉండరు, ప్రగల్భాలు పలికేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసామనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు.